ఆనంది దగ్గరకు ఆదిత్య వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఆనంది, నాకు ఈ నిజం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు ఆనంది? చెప్పు ఆనంది, నువ్వు నా దగ్గర ఎందుకు ఈ నిజాన్ని దాచావు? దాస్తే ఏమొస్తుందని నువ్వు నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా? అయినా నేను నీ మెడలో తాళి కట్టిన భర్త కన్నా నేను నిన్ను మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేశాను. అది ఆ కృతజ్ఞత ఏమీ నువ్వు లేకుండా నువ్వు నన్ను ఇంత దూరం పెట్టి నాకేం చెప్పకుండా దాచావు. ఎందుకు ఇలా చేసావు ఆనంది? చెప్పు ఆనంది అని చెప్పి ఆదిత్య ఆనందిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అడుగుతూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది, నిన్నే అడిగేది, ఎందుకు ఇలా చేసావు? ఇలా చేయడానికి గల కారణం ఏంటి? చెప్పు ఆనంది, కారణం లేకుండా నువ్వే పని చేయవు, నాకు ఆ విషయం తెలుసు, చెప్పు ఆనంది, ఎందుకు ఇలా చేసావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో సునంద దగ్గరికి శశి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి సునంద ఇది, నువ్వు కోడల విషయంలో చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నువ్వు కన్న కొడుకు అలా అయిందని నువ్వెంత బాధపడుతున్నావో తన భర్తకు అలా అయిందని తను కూడా అంతే బాధపడుతుంది. నువ్వు నీకు నీ కొడుకు మీద ఎంత తాపత్రయం ఉందో తనకి తన భర్త మీద అంతే తాపత్రయం ఉంది. నీకు నీ కొడుకు మీద ప్రేమ ఉన్నప్పుడు తనకి తన భర్త మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఒక్కసారి నువ్వైనా ఆలోచించు. ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సునంద. నువ్వు ఎప్పటికైనా సరే కోడల్ని క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.